ఈ భూమండలం అంతా కూడాను మరి పిరమిడ్ మాస్టర్ కోసం వెయిట్ చేస్తుంది, అవునా కదా? పిరమిడ్ మాస్టర్ అంటే ధ్యానం మాస్టర్, మెడిటేషన్ మాస్టర్. పిరమిడ్ మాస్టర్ అంటే స్పిరిచువల్ సైన్స్ మాస్టర్. ఒక పక్కన మెడిటేషన్ మాస్టరు, ఇంకో పక్కన స్పిరిచువల్ సైన్స్ మాస్టర్. మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం. శ్వాస మీద ధ్యాస ద్వారా, చిత్తవృత్తి నిరోధం ద్వారా, విశ్వశక్తి ఆవాహనం ద్వారా, నాడీ మండల శుద్ధి ద్వారా దివ్య చక్షు యొక్క ఉత్తేజితం. ఇది 5 పాయింట్స్. దివ్య చక్షు అంటే ఇక్కడ ఏదో మూడో కంట్లో ఇలా తెరుచుకుంటుంది కన్నులాగా అని కాదు. మనము దివి నుంచి వచ్చిన ఆత్మలం అని తెలుసుకుంటే అదే దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు ఓపెన్ కావడం. సో ఈ యొక్క శాస్త్రాన్ని అందరికీ చెప్పేవాళ్లే మెడిటేషన్ మాస్టర్స్. ఫస్ట్ సుఖమయ ప్రాణాయామం, సుఖమయ ఆసనం తీసుకుని సుఖమయ ప్రాణాయామం. ఇక్కడ సుఖమయ చిత్త వృత్తి నిరోధం, ఇక్కడ సుఖమయ విశ్వశక్తి ఆవాహనం, ఇక్కడ సుఖమయ నాడీ మండల శుద్ధి, ఇక్కడ సుఖమయ దివ్య చక్షు ఉత్తేజితం. అంతా సుఖమే. ఈయన టీవీలో చూశాడు, టీవీ ఛానల్లో ఎవరో గడ్డంగాడి ధ్యానం చెప్తుంటే ఇంట్లో కూర్చొని చూసేశాడు, అవునా కదా? ఎక్కడికి బయటకు వెళ్ళక్కర్లే. అర్థమైందా? విషయం అర్థమైతే చాలు, ఆ సూక్ష్మం అర్థమైతే చాలు. ఆ సూక్ష్మంలో ఏముంది? మోక్షం ఉంది. ఇది సూక్ష్మము సుఖమయ ప్రాణాయామం, ఇది మోక్షం దివ్యశక్తి ఉత్తేజితం. ఈ సూక్ష్మం నుంచి ఈ మోక్షం దక్కు ఈ ప్రయాణం పేరే ధ్యాన అభ్యాసం. ఓకే, ఆయన ఈ స్వామీజీ వారు ఇంట్లో కూర్చున్నారు. ఎక్కడ బయటకు పోయావా? క్వశ్చనే లేదు. ఇంట్లో కూర్చున్నాడు, టీవీ ఆన్ చేశాడు. చెడు కర్మ చేసి ఉంటే ఆయన టీవీ ఆన్ చేసి ఉండేవాడు. ఒకవేళ టీవీ ఆన్ చేసినా ఏ చెత్త ప్రోగ్రాము కనబడేది ఆయనకి. మంచి కర్మ చేశాడు కనుక టీవీ ఆన్ చేయడం కనుక ఈ ప్రోగ్రాం కనబడింది, సంస్కృతి ప్రోగ్రాం. ప్రతిదానికి లింకులు ఉంటాయి, దాని పేరే కర్మ సిద్ధాంతం. ఆ లింకుల పేరేంటి? అది చేశాడు కనుక ఇది జరిగింది, ఇది చేశాడు కనుక అది జరుగుతుంది, ఇది. ఈ కర్మ సిద్ధాంతం, ఈ లింకుల సిద్ధాంతం పేరే శాస్త్రము. ఈయన ఇందాక పొద్దుంచి చెప్పాడు ఆయన. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధాభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి లబ్ధ్వా, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. లింకులు పెట్టాడు భగవద్గీతలో 2 శ్లోకాల్లో. దీన్నే భజగోవిందులు ఆదిశంకరులు ఇంకో లింకులు పెట్టాడు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. అది ఎప్పుడైతే నిశ్చల చిత్తం వచ్చిందో అదే జీవన్. ఆ నిశ్చల చిత్తం పేరే రెండవది చిత్తవృత్తి నిరోధము. నిశ్చల చిత్తే జీవన్ముక్తి. అంటే జీవన్ముక్తి అంటే ఏంటి? మళ్ళీ నువ్వు జీవుడిగా రావాల్సిన అవసరం లేదు. వస్తావు, అది వేరే మాట, అందరికీ చెప్పడం కోసం. గత జన్మలో ఎవరైనా కానీ ఈ దివ్య చక్షువు తెరుచుకోలేదనుకోండి, గత జన్మలో వాడెవ్వడూ పిరమిడ్ స్పెషలిస్ట్ గా రానే లేడు. అబ్బా, ఇంపాసిబుల్. అదే కర్మ సిద్ధాంతం. నువ్వు అవన్నీ చేసుండావు కనుక ఇక్కడ జరిగింది, చేసి ఉండేపోతే ఇక్కడ వచ్చి ఉండేవాడివి కాదు. ఎలా వస్తావా? ఈ అబ్బాయి ఇంత ధ్యానం చేసి ఆ ఊరినంతా మార్చకపోతే ఇప్పుడు నా పక్కన కూర్చుని ఉండేవాడా? మీరే చెప్పండి. నా పక్కన కూర్చోబెట్టుకోవాలంటే మరి చెయ్యాలి కదా. మరి ఈ అబ్బాయి దేశమంతా తిరిగి, మరి ప్రపంచం అంతా తిరిగి చెప్పకపోతే నా పక్కన కూర్చుంటాడా? కనుక ఎవరో వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ మోడీ దగ్గర పక్కన కూర్చుంటాడా? వాడు ఎంతో చేస్తుంటే కదా వాడికి పక్కన కూర్చుంటాలి. ఎస్ ఆర్ నో? కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎవరు వచ్చినా కూడాను కొత్తగా వస్తారనుకోండి, వచ్చాడు రోయి థర్డ్ ఐ గాడు అనుకుంటాను నేను లోపల. థర్డ్ ఐ అంటే 2 ఉన్నాయి. ఒకటి దివ్య చక్షువు, ఇందాక 4th ఐ అన్నాడు మహానుభావుడు. ఆ 4th ఐ పేరు జ్ఞాన చక్షు. 4 చక్షువులు ఉన్నాయి చెప్పండి. చర్మ చక్షువు, మనోచక్షువు, దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు. ఈ దివ్య చక్షువు రాకపోతే, 3వది రాకపోతే 4వది రాదు. ఈ 2వది మనోచక్షువు బాగా ఉన్నవాళ్లే వాళ్ళని కవులు అంటారు.
కవి ఎలా వర్ణిస్తాడు? ఓహో, ఆ అమ్మాయి ముఖం చంద్ర కళలతో వెలుగుతూ అది చేసిన చెప్తే, అంటే ఆ మనిషి అంత ఊహించగలడు, మనస్సుని అంత విస్తారం చేయగలడు. కాళిదాసు సూర్యోదయాన్ని వర్ణిస్తాడు, మనమేమందిస్తాం? బొంద, సూర్యుడు లేచాడయ్యా అంటాం అంతే. వాడు దానికి ఆ సూర్యుడు లేచాడే అని దానికి ఇంత పెద్ద గ్రంథాలు రాస్తాడు కాళిదాసు. అంటే ఆయనకి మనోచక్షు, అంటే మనస్సుతో అంత విస్తారంగా ఊహించగలడు ఆయన. కాళిదాస్ గారికి చెప్పలు కొడదాం. అంటే ఈ చర్మ చక్షువులు చెప్పండి, మనోచక్షువు, దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు. మనం ఏంటో, ఒరేయ్ జాగ్రత్తగా ఉండని అంటే, నీ జ్ఞానం లేదురో, ఒరేయ్ సరిగా చూసుకో నీ జ్ఞాన చక్షువుని. ఏం తింటున్నావు, ఏం పడుకుంటున్నావు, ఏం పని చేస్తున్నావు? బోర్డు ఇంకా ఉద్యోగం చేస్తావా? ఉద్యోగం మానుకో, ధ్యాన ప్రచారం చేయి అని బుద్ధుడు మహారాజుగా ఉన్నప్పుడు వాడు వచ్చి చెప్పాడు. ఏంట్రా నువ్వు మహారాజు కొడుకు ఏం చేస్తున్నావు రా ఇక్కడ? నువ్వు ఒకసారి రోడ్డు మీదకి పో, అక్కడ జరిగేదేదో చూడు అని తిట్టాడు బుద్ధుడిని ఒకడు వచ్చి, ఆయన రాజుగా ఉన్నప్పుడు. అప్పుడు కళ్ళు తెరిచాడు బుద్ధుడు. అంటే ఈయన లోపల అన్ని భోగాలు అనుభవిస్తున్నాడు. మిస్టర్ భోగేశ్వరరావు, మిస్టర్ బుద్ధ, మిస్టర్ సిద్ధార్థ్ ఒకడు వచ్చాడు. ఏట్రా చేసింది చాలదా నీకు? ఒకసారి బయటికి పోయి చూస్తున్నాను ఆయన, నీకు కను విప్పు అవుతుంది అన్నాడు. నీ కన్నులు బాగానే ఉన్నాయి కదా అన్నాడు. చర్మచక్షులు బాగున్నాయి సిద్ధార్థుడికి, కానీ జ్ఞానచక్షువు తెచ్చుకో. బయట పోవాలా, బయట చేయాలా? అయితే ఒక రోజు పిలిచాడు. డ్రైవర్ అన్నాడు. చంద్రుడు డ్రైవర్ పేరు, చంద్రుడు. ఎస్ సార్ అన్నాడు. ఇవాళ డ్యూటీ పడింది, బయటికి పోదాం అన్నాడు. సార్ మీకు బయట ఏం పని సార్ అన్నాడు. శుద్ధోదండు ఆర్డర్ ఇవ్వలేదు బయటికి పోవడానికి. శుద్ధోదండు ఆర్డర్ ఇవ్వలేదు. సార్ మీకు బయటికి పోవడానికి పర్మిషన్ లేదు సార్ అన్నాడు. నాకు పర్మిషన్ లేదా? వీర గుర్రాలు నీరా అన్నాడు. రథం తీశాడు ఆయన. ఓకే, బుద్ధుడు బయలుదేరాడు. ఎందుకంటే రాత్రి వాడు వచ్చి చెప్పాడు, ఒరేయ్ నువ్వు లోపలికి కూర్చుంటే లాభం లేరా, బయటికి పోరా నా కొడక. అప్పుడు ఈ సంగతి నీకు తెలుస్తుంది. నువ్వు ఎన్నో చేయవలసింది. నువ్వు ఇంట్లో కూర్చుని ఇలా తాగుతూ తింటూ పడుకుంటున్నావు. ఇది కాదు నువ్వు చేయవలసింది. నువ్వు బయట పోయి చేయాల్సిందంటే, పొద్దున్నే లేచాడు, అంత డ్రెస్ అయిపోయాడు, రెడీ అయిపోయాడు, బయట పోయి చూద్దాం అంతగా. బయట పోనే లేదు ఆయన, ఇంట్లో కూర్చున్నాడు. బయటకు పోయాడు. బయటకు పోతే వాయబో ఇదా సంగతి చూశాడు. ఎక్కడ చూసినా దుఃఖమే కనపడింది. ఏ మొహంలో చూసినా దుఃఖం కనపడింది. అప్పటిదాకా దుఃఖమే చూడలే అబ్బాయి. ఓకే, ఇదా సంగతి. సరే, ఆయన కర్తవ్యం ఆయనకి బోధపడింది. ఆయన అంతకుముందు జన్మలో, ఎంతో ముందు జన్మల్లోనే ఆయన అర్హంత అయ్యి, అది బోధిసత్వుడయ్యి ఈ జన్మలో బుద్ధుడిగా వచ్చాడు. అంటే ఆయన గత జన్మలన్నీ ఎన్నో ప్రిపేర్ చేశాయి ఈ జన్మకి. అలాగే మన అందరి గత జన్మలు కూడాను మన ఈ జన్మకి ప్రిపేర్ చేశాయి. అక్కడంతా అరిహంతుడయి, బోధిసత్వుడయి, బుద్ధతనం. మన ఇంట్లో కూర్చోవడం కోసం పుట్టలే. బుద్ధుడు రాజ ప్రసాదంలో కూర్చోవడానికి పుట్టాడా? కాదే. కానీ అటు నుంచి చూసి ఇటు నుంచి వస్తే దానికి వాల్యూ ఉంటుంది. ఈ బాపునోడు మాంసం తినదని చెప్తే వాల్యూ లేదు. బాగా బాగా తినిన వాళ్ళు ఉన్నారే ఇక్కడ అందరూ, వాళ్ళు చెప్తే కదా అది కరెక్ట్, అది దానికి వాల్యూ ఎక్కువ అవుతుంది. నేను సంగీత ప్రపంచం వచ్చాను. మా సంగీతం ప్రపంచంలో ఎలా ఉంటుందో తెలుసా? చిన్నప్పటి నుంచి వెళ్ళాను త్యాగరాజ ఉత్సవాలకి. వాళ్ళు ఊగిపోతూ కళ్ళమడి ఏమడుస్తూ భక్తి ప్రదర్శిస్తుంటారు. సంగీతం వచ్చు, వాళ్ళకి భక్తి లేదు, వాళ్ళకి ధ్యానం లేదు. సంగీతం ఒకటే ఉంది, వాడికి ఆత్మజ్ఞానం బొత్తిగా లేదు. కానీ అహంకారాలు, ఒక్కొక్కడికి ఇంతంత అహంకారం సంగీత ప్రపంచంలో. వాళ్ళందరికీ నేను సేవలు చేశాను. మా గురువు గారు టిఆర్ మహాలింగం గారు, ఆయన వచ్చినప్పుడు నేను రూమ్ బాయ్గా ఉండాను 3 days. వాళ్ళు ఎవరికి ఆనందం లేదు. తబలా వాయిస్తాడు, మృదంగం వాయిస్తాడు, బ్రహ్మాండంగా వాయిస్తాడు, కానీ ఆనందం మటుకు లేదు. అలా ధ్యానం లేకపోతే వాడికి రాదు. అర్థమైందా అని వాళ్ళకి తెలియదు. మేము చాలా గొప్పవాళ్ళం అనుకుంటారు. వాళ్ళని చూసి నేను పక్క నవ్వుకుంటూ ఉండేవాడిని. కానీ సంగీతంలో దిట్టలు వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు ఏమైందంటే, కర్నూలులో మా గురువు గారు పినాకపాణి గారు, డాక్టర్ శ్రీపాద పినాకపాణి, 100 ఏళ్ళకి పైన బతికారు. గట్టిగా చెప్పకూడదాం ఆయనకి.
ఆయన చిన్మయ మిషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి. అన్ని పుస్తకాలు చదివినాడు బాగా. ఎండి సూపరింటెండెంట్ కర్నూలు జనరల్ హాస్పిటల్కి డాక్టర్ శ్రీపాద పినాకపాణి. ఆయనకి ఏం చేశాను సార్, ఒకరోజు ఆయన అన్నీ తెలుసు అనుకుంటాడు. నేను ఒకరోజు పెద్ద రజనీష్ పుస్తకం ఒకటి అలా పెట్టుకుని తీసుకెళ్ళి అక్కడ మర్చిపోయి వచ్చేసాను. ఎందుకంటే ఆయన మళ్ళీ ఆ పెద్ద పుస్తకం చదవాలంటే వారం రోజులు పడుతుంది, కానీ వారం రోజులు నేను వెళ్ళలేదు. నేను నెక్స్ట్ డే వెళ్ళానుకున్నా నా పుస్తకం నాకు ఇచ్చేస్తాడు. అమ్మా నేను అసలే చాలా తెలివైన వాడిని, నేను అర్థమైందా. వారం రోజులతో వెళ్ళాను. మామూలుగా పాఠం అంతా అయిపోయింది, కీర్తన పాఠం అంతా అయిపోయింది. సుభాష్ నువ్వు ఏదో పుస్తకం మర్చిపోయావా ఇక్కడ అన్నాడు. అవును సార్ నాకు కనపడటం లేదు అని చెప్పాను. ఇక్కడే మర్చిపోయావా నువ్వు, ఇగో తీసుకో అని చెప్పేసి. సరే కానీ ఆ పుస్తకం చదివానే, ఓషో పుస్తకం బ్రహ్మాండంగా రాశాడే, కానీ ఆ మనిషి మటుకు చెడ్డవాడే. ఓషో వ్యక్తిగతంగా చెడ్డవాడంటే ఆ పుస్తకం మటుకు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎట్లా సాధ్యమైంది అది అంటే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి సంగీతజ్ఞులు కదా, వాళ్ళకి ఇది అర్థం కాదు, ధ్యానం అర్థం కాదు. ఆ సంగీతం వదిలిపెట్టేస్తే కానీ ధ్యానం రాదు. వాళ్ళకి సంగీతం చెప్పడం నా వల్ల కాదు, ధ్యానం చెప్పడం సంగీతజ్ఞులకి. ఎందుకంటే వాళ్ళకి మహా అహంకారం. నేను సంగీత చక్రవర్తిని, రాగాలు పలుకుతాయి, నేను రాగం వాయిస్తే వసంత రాగం వేస్తే వసంత ఋతువు వచ్చేస్తుంది, దీపక రాగం వేస్తే దీపం జ్వలిస్తుంది అని చెప్పి. నేను ఆ సంగీతం నుంచి వచ్చింది వాటిని కనుక నాకు సంగీతం యొక్క వాల్యూ తెలుసు, సంగీతంలో వాళ్ళ సంగీతం యొక్క దుర్బలత్వాలు కూడా తెలుసు నాకు. మాంసం తింటూ 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 ఆపేయడం అనేది చాలా గొప్ప విషయం. అవి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళు. అసలు బుద్ధుడు రాజ్యం అంతా చేసి అది వదిలిపెట్టాడు కనుక దానికి ఆ వాల్యూ వచ్చింది. నేనేమో బాపలోడిని. బాపలోడు ఇప్పుడు చిన్న పని మాంసం తినడు, శుద్ధ శాకాహారి. కానీ నేను పుస్తకాలన్నీ చదివాను. ఇన్ని పుస్తకాలు చదివిన వాడు, ఇంత బాగా అన్ని చదివిన వాడు ధ్యానం చెప్తున్నాడంటే ఇది కరెక్టే ఉంటుందని చెప్పేసి ఆ పుస్తకం చదివే మేధావులందరికీ మనం సమాధానం. అది ప్రతి ఒక్కడు ఒక్కొక్క సమాధానం. ఈయన విలేజ్ లో పెట్టాడు, ఏమీ లేదు, డబ్బులున్నాయి కానీ చదువు లేదు, కానీ ధ్యానం చేస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కడు మనం ఒక్కొక్క డిజైన్ చేసుకుని పుడతాం. ఒక్కొక్క మాస్టర్ ఒక మాస్టర్ ఏం డిజైన్ చేసుకుని పుడతాడంటే, నేను ఆడగా పుడతాను, నాకు 12 మంది పిల్లలు ఉంటారు, 12 మంది పిల్లల్ని చూసుకున్నా కూడాను నేను ధ్యానం నేర్పిస్తాను అని చెప్పి. అంటే నువ్వు 2 పిల్లలతోనే నువ్వు ధ్యానం చేయడం లేదు, నేను 12 పిల్లలతో నేను ధ్యానం చేస్తుంటే మరి అది ఉదాహరణ అవుతుంది. అందుకోసం 12 పిల్లల్ని పెట్టించుకుంటాను. ఆ 12 పిల్లల్ని పుట్టించి చివరకు ఏదో పాంప్లెట్ ద్వారా ధ్యానం నేర్చుకుని అప్పుడు అందరికి చెప్తుంటాం మేడం. ఇంకో మాస్టర్ ఏం చేస్తాడు, నేను ఆడగా పుడతాను, పెళ్లి చేసుకుని పిల్లలు ఉండరు నాకు. అందరు తింటారు, నువ్వు పిల్లలు అంటే పిల్లలు లేకపోతే ఎందుకో, నువ్వే నా పిల్ల, అక్కడ కూర్చో ధ్యానం చేయి అని. ఆ పిల్లలు లేదని బాధ లేదు, ధ్యానం చెప్తూ ఉంటుంది. అంటే అది మాస్టర్ యొక్క లక్షణం. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క విధంగా వస్తారు. బాగా డబ్బులుంటే అందరూ మాయలో పడిపోతారు, కానీ డబ్బులుంటే వీడు మాయలో పడ్డు. ఇన్ని డబ్బులున్నా కూడా నేను ధ్యానం చెప్తున్నా అంటే నీకేం పోయే కాలం రా అంటాడు. అంటే ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క డిజైన్ తీసుకుని వస్తాడు. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క డిజైన్ తీసుకుని పుడతాడు. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క ప్రాంతంలో పుడతాడు, ప్రపంచంలో అంతా ధ్యానం చెప్పడం కోసం. అవునా కాదా? నిన్న ఆవిడ ఫిలిప్పైన్ నుంచి వచ్చింది. ఆవిడ మరి ఎందుకు పుట్టిన, ఫిలిప్పైన్ లో పుట్టి మళ్ళీ ఇక్కడ ఇండియాని పెళ్లి చేసుకుని ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, ఆ ఫిలిప్పైన్ దేశంలో అందరికీ ఈ ధ్యానాన్ని దింపడం కోసమే ఆ విధంగా డిజైన్ చేసుకుని ఆవిడే వచ్చింది. మన వైలన్ గణేష్ ఏం చేశాడంటే, వైలన్ నేర్చుకుని దీన్ని ధ్యానానికి ఉపయోగిస్తా అని చెప్పేసి మన దగ్గరకు వచ్చేసాడు. సో ఈ యూజింగ్ మ్యూజిక్ ఫర్ మెడిటేషన్. మనం రకరకాలుగా డిజైన్ చేసుకుని దానంతా ధ్యానం కోసం, ధ్యాన ప్రచారం కోసము డిజైన్ చేసుకుని ప్రతి ఒక్క మాస్టర్ ఒక్కొక్క డిజైన్ తో వస్తాడు, ఒక్కొక్క ప్రాంతంలో పుడతాడు. పుట్టి అందరం ఇక్కడ కలుసుకుంటాం. పిరమిడ్ మాస్టర్లు అందరికీ అంత బుద్ధుడు లాంటి వాళ్ళు ఎన్నో జన్మల కిందటే అరిహంతయి, ఎన్నో జన్మల్లో బోధిస్తట్టుగా ఒక చోట పుట్టి అందరికీ ధ్యానం ఉన్న చోట ధ్యానం చెప్తూ, మరి ఆ తర్వాత ఇప్పుడు అందరం కూడా బుద్ధుడిలాగా
ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తూ, ఇంకో ఊరి నుంచి దేశానికి వెళ్తూ అందుకు చెప్పడం కోసమే మనం పుట్టాం. వీఆర్ ఆల్ బుద్ధాస్. కనుక ధ్యానం ద్వారానే, ధ్యానమే అక్షయ పాత్ర, ధ్యానమే కామధేనువు, ధ్యానమే కల్పవృక్షము, ధ్యానమే చింతామణి, ధ్యానమే ఐరావతము, ధ్యానమే వజ్రాయుధము. ఇంద్రుడు అంటే ఇంద్రియాలు జయించినవాడు ఇంద్రుడు. మహేంద్రుడు అంటే మహా ఇంద్రియాన్ని జయించినవాడు మహేంద్రుడు. ఆ మహా ఇంద్రియం పేరే మనస్సు. ఇంద్రియాలు 5, మహా ఇంద్రియము మనస్సు. ఇంద్రుడు అంటే దమంలో జయించినవాడు, మహేంద్రుడు అంటే సమములో జయించినవాడు, మహా ఇంద్రియాన్ని జయించినవాడు మహేంద్రుడు. ఆ మహేంద్రుడి దగ్గర వజ్రాయుధం ఉంటుంది, వాడు ఐరావతం లేపుతాడు, వాడి దగ్గర కామధేనం ఉంటుంది, వాడి దగ్గర కల్పవృక్షం ఉంటుంది, వాడి దగ్గర అక్షయపాత్ర ఉంటుంది. అదే మహేంద్రుడు. పిరమిడ్ మాస్టర్స్ అంటే మహేంద్రులు, మహా ఇంద్రియాన్ని జయించినవాడు. అండర్స్టాండ్? మనస్సును జయించినవాడు. చంచనం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అని అర్జునుడు అన్నప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, అంటే వేదవ్యాసుడు అంటాడు. అర్జునుడు అన్న వేదవ్యాసుడే, శ్రీకృష్ణుడు అంత పాత్రధారులు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. ఓ మహాబాహువా, మనో దుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాసం ద్వారా, మరి వైరాగ్యం ద్వారా అది వశం చేసుకోబడుతుంది. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. అభ్యాసం ఏమిటి, వైరాగ్యం ఏమిటి? ఇదే విషయాన్ని పతంజలి యోగ సూత్రాల్లో చెప్పాడు. ఫస్ట్ యోగ సూత్రం ఏంటంటే అతః యోగానుశాసనం. 2వ సూత్రం ఏంటంటే యోగః చిత్త వృత్తి నిరోధః. 3వది ఏంటంటే తతః ద్రష్టః స్వరూప అవస్థానం. 4వది ఏంటంటే అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః. అంటే ఆ మనసును నిరోధించడం ఎలాగంటే అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల. సేమ్ థింగ్ భగవద్గీతలో కూడా. శాస్త్రం అంతే, ఎక్కడైనా సత్యం ఒకటే. అందుకే శాస్త్రంలో దొరుకుతున్నాడు ఈ అబ్బాయి. అభ్యాసం అంటే ఏంటి, వైరాగ్యం అంటే ఏంటి? వైరాగ్యం అంటే ఏంటి? బోర్డు గుడి కొట్టించుకుని పిలక వేసుకుని పాపం అదేమో అనుకుని వెళ్ళాడు పాపం ఈయన అబ్బాయి. కానీ బోర్డు గుడి వేసుకుని, లేకపోతే ఈ బట్టలు తీసేసి కాషాయ వస్త్రాలు వేసుకుని, తెల్ల వస్త్రాలు వేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయి హిమాలయాలకు వెళ్ళిపోయి ఏ తరుమూలంలో, తరుమూల అంటే చెట్టులో త్వర ఉంటే ఆ త్వరలో అక్కడ పోయి కూర్చోవాలన్నమాట. ఇవన్నీ సన్యాసం కాదు. ఓకే, అంటే వైరాగ్యం కాదు. వైరాగ్యం అంటే 2 పదాలు, అభ్యాసము, వైరాగ్యం. ఈ 2 విషయాలు తీసుకోవాలి. ఓన్లీ 2 థింగ్స్. భగవద్గీతలో చెప్పిన, పతంజలి యోగ సూత్రంలో చెప్పినాడు. పతంజలి చెప్పాడు అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః. అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల తన్నిరోధ. తన్ అంటే ఆ చిత్త వృత్తులను నిరోధింపబడతాయి. భగవద్గీతలో ఏం చెప్పాడు? చంచలమీ మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం వాయు సుదుష్కరం అని అన్నప్పుడు అర్జునుడు అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అంటే ఈ 2 విషయాలు తీసుకోవాలి. వాట్ ఈస్ అభ్యాసం అండ్ వాట్ ఈస్ వైరాగ్యం? సాధన ఏం చేయాలి? వైరాగ్యం అంటే ఏమిటి? రాగము అంటే అట్రాక్షన్, వైరాగం అంటే అట్రాక్షన్ లేకుండా చూసుకోవడం. పొద్దుగూక ప్రపంచం అంతా అట్రాక్షన్. ఎంత బాగుందో చూడడానికి, ఎంత బాగుందో వినడానికి సంగీతం, వైలన్. కానీ కొద్దిసేపు వైరాగ్యం, సంగీతం వినమాక, కళ్ళు పెట్టి చూడమాక, ఓకే, నీ చెవుల నుంచి, నీ కళ్ళ నుంచి, నీ స్పర్శ నుంచి, నీ జ్ఞానేంద్రియాల నుంచి వైదొలగు. నీ జ్ఞానేంద్రియాల నుంచి కాసేపు వైదొలగు అనేది. జ్ఞానేంద్రియాలతో నువ్వు రాగంలో ఉన్నావు, వైరాగ్యంతో, జ్ఞానేంద్రియంతో మళ్ళీ కళ్ళు మూసేసుకుని చెవులు వినకుండా కూర్చుని ఆ జ్ఞానేంద్రియాలతో పని లేకుండా చేసుకోవడమే వైరాగ్యము. అంతే, అంతకని కేవలేదు. అర్థమైందా? ఎంత చక్కటి సంగీతం ఉన్నా కాసేపు సంగీతం వినమాక, ఎంత చక్కటి సుందరమైన దృశ్యాలు ఉన్నా కాసేపు కళ్ళు మూసుకుని అవి చూడమాక. నాలుకలో ఎంతో మంది అన్ని మిరపకాయ బజ్జీలు ఏవో తింటుంటారు మనుషులు. ఆ మిరపకాయ బజ్జీ ఎలా తింటారు నాకు అర్థమే కదా ప్రపంచంలో. నిజం, వాళ్ళు ఎలా తింటారు అబ్బా మిరపకాయ బజ్జీలు?
పొద్దుగూకుల మిరపకాయ బజ్జీలు, ఏ ఊరికైనా మిరపకాయ బజ్జీలు, ఇంటికైనా మిరపకాయ బజ్జీలు. రామచంద్ర, కొంతమంది అలాంటి ముతనష్టపు జీవితాలు జీవిస్తుంటారు, మీకు తెలుసు. పొద్దుగూకుల జీవ చాపల్యం, అవునా కదా? కాసేపు జీవ చాపల్యాన్ని, ఈ కర్ణేంద్రియ చాపల్యాన్ని, ఈ దృక్కేంద్రియ చాపల్యాన్ని, ఈ యొక్క జిహ్వేంద్రియ చాపల్యాన్ని, ఈ యొక్క చర్మేంద్రియ చాపల్యాన్ని, ఈ యొక్క ఘ్రాణేంద్రియ చాపల్యాన్ని, ఈ 5 ఇంద్రియ చాపల్యాలను కొద్దిసేపు బంద్ చెయ్యి. దాని పేరే వైరాగ్యం, అంతగా నీకేమీ లేదు. అందుకే మనం ఏం చెప్తుంటాం వైరాగ్యంలో? ఇంద్రియాణం ఏ ఇంద్రియం ప్రధానం? ఇంద్రియాణం నైనేంద్రియం ప్రధానం. చెవుల్ని మూసుకోవడానికి చెవులు రెప్పలు లేవు, ముక్కు మూసుకోవడానికి ముక్కు రెప్పలు లేవు, నోరు మూసుకోవడానికి ఉందిలే, కానీ కళ్ళు మూసుకోవడానికి రెప్పలు ఉన్నాయి. కనుక ఏం చేయాలంటే ఈ ఇంద్రియాల్లో నయనేంద్రియం ప్రధానం. కనుక ఆ నయనేంద్రియాన్ని మూసే అని ఎంత చెప్పినా కూడా కొంతమంది ఇలా ఇలా చూస్తూనే ఉంటారు. బయట ఏదో అట్రాక్షన్ ఉంది వాడికి కళ్ళు మూసుకుని చూడటం చేత కాదు. కళ్ళు మూసుకుని కూర్చోవడమే వైరాగ్యం. శ్వాస మీద ధ్యాస పెట్టడమే అభ్యాసం. అది సంగతి వైరాగ్యానికి, అభ్యాసానికి. దేన్ని పట్టుకోవాలి? శ్వాసం పట్టుకోవాలి. దేన్ని పట్టుకునే ముందర దేన్ని మూయాలి? నువ్వు కళ్ళు తెచ్చి శ్వాస మీద ధ్యాస పెడతావంటే పెట్టి చూద్దాం. కనుక కొంతమంది ధ్యానం చెప్తుంటారు కళ్ళు తెచ్చి చూడాలని చెప్పేసి. ఇంపాసిబుల్, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కళ్ళు మూసుకుంటే గానీ నీ యొక్క అభ్యాసం కుదరదు. వైరాగ్యమే లేని అభ్యాసం ఎక్కడ వస్తుంది? నువ్వు కళ్ళు ముయ్యకపోతే, ఈ 2 కళ్ళు ముగిపోతే, చర్మచక్షు మునిగిపోతే, తర్వాత శ్వాస మీద చేస్తున్న ద్వారా మనోచక్షు తెచ్చుకోకపోతే, ఈ 2 చక్షులు మూసుకోకపోతే 3వది తెరుచుకోదు. ఇంపాసిబుల్. దివ్య చక్షువు తెచ్చుకోవాలంటే ఫస్ట్ చర్మచక్షులు మూసుకోవాలి, తర్వాత మనోచక్షువు అంటే మైండ్ షుడ్ బికమ్ ఎంట్రీ. ఇది ఎలా అవుతుంది? ఇది అభ్యాసం వల్ల అవుతుంది. ఇది సుఖమయ ప్రాణాయామం. అప్పుడేమవుతుందంటే 3వ కన్ను తెరుచుకుంటుంది. 3వ కన్ను తెరుచుకున్న తర్వాత జ్ఞానవంతం సంపాదించిన తర్వాత 4వ కన్ను తెరుచుకుంటుంది. 4 చక్షువులు ఉన్నాయి చెప్పండి. చర్మచక్షువు, మనోచక్షువు, దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు. ధ్యానం చేసినప్పుడు దివ్య చక్షువు వస్తుంది. ధ్యాన ప్రచారం కోసం ఒక దివ్య చక్షు ఉంటే లాభం లేదు, జ్ఞాన చక్షు కావాలి. ఈ జ్ఞాన చక్షు ఎలా వస్తుందంటే స్వాధ్యాయము సజ్జన సంగత్యం ద్వారా వస్తుంది. అర్థమైందా? నువ్వు ఎంత స్వాధ్యాయం చేస్తావో, నువ్వు ఎంత సజ్జన సాంగత్యం చేస్తావో అంతగా నీ జ్ఞాన చక్షువు వికసించి ఉంటుంది. ఆ స్వాధ్యాయానికి, ఆ సజ్జన సాంగత్యానికి బేసు నీ గత జన్మల్లోని దివ్య చక్షువు. నువ్వు ఎన్ని పుస్తకాలు చదువుతావో, ఎన్ని పుస్తకాలు రాస్తావో, ఎన్ని అనుభవాలు వింటావో, సజ్జన సాంగత్యం చెప్తావో అంతగా నీ జ్ఞాన చక్షువు అలా పెద్దగా అవుతూ ఉంటుంది. పెద్దగా 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 పెద్దగా. సో ఈ 4 చక్షువుల గురించి మనం క్లాస్. చర్మచక్షువు, మనోచక్షువు, దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు. తస్మాత్ జాగ్రత్త 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 3 సార్లు ఎందుకు చెప్తారు చెప్పండి? జాగ్రత్త 3 ఉండాలి. జాగ్రత్త మనస్సులో ఉండాలి, ఆలోచనలో. జాగ్రత్త వాక్కులో ఉండాలి. జాగ్రత్త కర్మ, మనస వాచ కర్మణ 3 జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎప్పుడైతే 3 పట్ల జాగ్రత్తగా ఉన్నామంటో అప్పుడేమవుతుంది? ఓం శాంతి శాంతి శాంతి. అప్పుడు నీ మనసులో శాంతి, నీ వాక్కులో శాంతి, నీ చేష్టలో శాంతి, మొత్తం 3 శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శాంతికి ముందర ఏం కావాలి? తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఈ జాగ్రత్త లేపితే ఆ శాంతి రాదు. ఆలోచనలో జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు నెగిటివ్ గా అట్లా మాట్లాడమాక. వాడు ఇట్లా అన్నాడండి, వీడిట్లా అన్నాడండి. ఒకరోజు నా దగ్గర ఒకడు వచ్చి చెప్పాడు, సార్ వాడిట్లా అన్నాడు సార్, తెలుసా మీకు? నాకేదో తెలియనట్టు. ఆ పక్కింటి వాడు ఏం తెలుసా సార్, ఏం తెలుసా సార్, వాడు ఇలా వచ్చి చెప్పాడు సార్. 5 నిమిషాలు 10 నిమిషాలు విన్నాను. నాకు చెప్తున్నావు, నువ్వు మోసుకొస్తున్నావా? వేదవాళ్ళ మాటలు మోసుకురాకు, పండితుల మాటలు, వేదవ్యాసుల మాటలు ఎంత బాగా వింటాను కదా నేను. కనుక నా పక్క వాళ్ళ మాటలు, మూర్ఖుల మాటలు చెప్పకూడదు, గొప్పవాళ్ళ మాటలు చెప్పుకోవాలి. మూర్ఖుల మాటలు అసలు వినకూడదు. ఒకవేళ మన చెవుల్లో పడినా అది ఈ చెవులోంచి బయటికి లాగేసేయాలి. అందుకే నోట్లోంచి బయట నుంచి రాకూడదు.
అర్థమైందా? నోట్లోంచి ఎవరి మాటలు రావాలి? స్వామీజీ, నేను ఆ పుస్తకం చదివాను, క్యాలోస్ కృష్ణుడా, అందులో ఏ విషయం తెలుసా? అవునా, ఆ విషయమా? స్వామీజీ, నేను భగవద్గీత చదివాను, ఏం శ్లోకం అండి అది? ఒకటే శ్లోకంలో మొత్తం చెప్పేశాడు. కనుక ఇంద్రుడు మహేంద్రుడి దగ్గర కామధేను ఉంటుంది, కల్పతరు ఉంటుంది, వజ్రాయుధం ఉంటుంది. నీకు హార్ట్ అటాక్ అయినా వెంటనే పోతుంది. ఏది ఉన్నా అన్నీ వచ్చేస్తాయి.